ముంబైని వర్షాలు వీడటం లేదు. ఐదో రోజు కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి నడుంలోతు నీళ్లొచ్చాయి. ఎటు చూసినా చెరువుల మాదిరి కనిపిస్తున్నాయి. రోడ్లపై పార్కు చేసిన కార్లన్నీ మునిగాయి. పలు చోట్ల 2 వీలర్స్ కొట్టుకుపోయాయి. అంధేరి సబ్వే, బాంద్రా వెస్ట్, వసై ప్రాంతాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. ఇప్పటికే అంధేరి సబ్వే అండర్ పాస్ ను అధికారులు మూసేశారు. ఆగకుండా కురుస్తోన్న వర్షానికి ముంబై మెట్రోపాలిటన్ ఏరియాలోని అనేక చోట్ల వరద తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని బీఎంసీ అధికారులు ప్రజలకు సూచించారు. ముంబైలో మరో 48 గంటలు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముంబై, థానే, పాల్ఘర్, రాయగఢ్ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. इनकी आई थिंक बाइक पूरी अटक गई है। यहाँ स्कूटी है। ఇక ముంబైకి జీవనాడిగా భావించే లోకల్ రైలు సేవలపైన వర్ష ప్రభావం పడింది. మధ్య హార్బర్, వెస్టర్న్ మార్గాల్లో పలు రైళ్లు ఆలస్యంగా నడవడంతో వేలాది మంది ప్రయాణికులు స్టేషన్లలోనే నిరీక్షించాల్సి వస్తోంది. ఇక ప్రతికూల వాతావరణం కారణంగా ముంబై ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగించాల్సిన పలు విమాన సర్వీసులు ఆలస్యమవుతున్నాయి. ముంబైతో పాటు నవీ ముంబై, థానే, రాయ్గఢ్, వసైల్లో జోరు వాన కురుస్తోంది. అయితే ఏటా వర్షాకాలం వచ్చిందంటే ముంబైకి ముంపు కష్టాలు తప్పటం లేదు. మురుగు కాలువల సామర్థ్యాన్ని మించి కురిసే వర్షాలు, వేగంగా పెరుగుతున్న నగరీకరణ, లోతట్టు ప్రాంతాల్లో నివాసాలు ఇవన్నీ కలిసి మాన్సూన్ సీజన్లో కలల నగరాన్ని నరకంలా మారుస్తున్నాయి. ఈసారి కూడా అదే పరిస్థితి పునరావృతమవుతోంది. ఇక నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఛత్తీస్గఢ్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి. ఛత్తీస్గఢ్లోని రాయపూర్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇక రాయపూర్లోని పలు కాలనీల్లోకి వర్షపు నీరు చేరింది. నడుంలోతు వరద నీరు చేరి కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. को बारिश में बहुत तकलीफ होता है। हम लोगों को आने जाने में रास्ता वास्ता, बच्चे लोगों का सब चीज़ तकलीफ है। हम लोगों का सामान वामान सब डूब गया है। हम लोगों का पूरा गाड़ी वाड़ी सब डूब गया है। नुकसान बहुत ज़्यादा हो गया है। तालाब बन गया पूरा तालाब हो गया है, पूरा गहरी हो गया है रास्ता। हर साल की समस्या है यही है। शासन प्रशासन कोई ध्यान नहीं दे रहा है इसके लिए। మహారాష్ట్రలోని పూణే జిల్లాలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా విస్తుపోయే ఘటన చోటు చేసుకుంది. తలేగావ్లో కొత్తగా వేసిన పైప్లైన్ను పరీక్షిస్తూ ఉండగా ఒక్కసారిగా రోడ్డు పగిలిపోయి నీరు ఉబికి వచ్చింది. ఏడాది క్రితం నీటి సరఫరా పథకంలో భాగంగా ఈ ప్రాంతంలో కొత్త పైప్లైన్ వేశారు. ఇక అనంతరం ఆ పైప్లైన్పై తారు రోడ్డు నిర్మించారు. వచ్చే వారం ఈ నీటి పంపిణీ పథకాన్ని అధికారికంగా ప్రారంభించాల్సింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు పైప్లైన్ను పరీక్షించేందుకు నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో కొద్ది క్షణాల్లోనే రోడ్డు మధ్య నుంచి నీరు ఉబికి రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఒడిశా తీరంలో మరో బోటు చిక్కుకుంది. ఇంజిన్ పాడవటంతో విశాఖకు చెందిన బోటు సముద్రంలోనే నిలిచిపోయింది. 6 రోజులుగా జాలర్లు సముద్రంలోనే చిక్కుకున్నారు. ప్రస్తుతం బోటులో 9 మంది మత్స్యకారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వారంతా సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తమను కాపాడాలని వారు వేడుకుంటున్నారు.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.